Hello, Namaste everybody. Myself RK from the Legend Group. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ కోఆప్ సిస్టమ్. ఈ కోఆప్ సిస్టమ్ గురించి మనకు లేటెస్ట్ అప్డేటు మన ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ద లివ్గుడ్ మిస్టర్ బెన్ గారు మనకిచ్చినటువంటి స్పష్టమైన అప్డేట్ను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాము. ఇది ఆ ఇంగ్లీష్లో ఉన్న కారణంగా పేజీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ కారణంగా చాలామందికి అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని ఉద్దేశంతో తెలుగులో మనకు అవసరమైన కొన్ని పాయింట్లను మనం డిస్కస్ చేసుకుందాం. శ్రద్ధగా వినండి. వీడియోను 1 లేదా 2 సార్లు రిపీటెడ్గా విని అర్థం చేసుకోండి. విషయం ఏంటంటే, బెన్ గారు లాస్ట్ కట్ ఆఫ్ జూమ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంట్లో ప్రాముఖ్యంగా కోఆప్ సిస్టమ్ ఎంత వేగంగా ఎంత ఇంకోటి ఏంటంటే ఆ ట్రాఫిక్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఈ విషయాలు తను మాట్లాడాడు. అంటే ఆయన ఒక మాట చెప్తే ఏమన్నాడంటే, నేను కూడా దీన్ని ఊహించలేకపోయాను ఈ రెస్పాన్స్ని అని చెప్పి మన బెన్ గారు మాట్లాడారు. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్లు, ఆడియోలో చెప్పినట్లు, ఇది టెస్టింగ్ పీరియడ్లో ఉంది. ఇప్పుడు దాని కాస్టు $35 అని చెప్పాం కదా. సో బెన్ గారు ఏమన్నారంటే, ఈ $35 అనేది ఫీజు కొద్దిగా ఎక్కువనే అనుకుంటున్నాను, బట్ అయినప్పటికీ ఈ టెస్టింగ్ పీరియడ్లో కూడా దాదాపుగా 1000 మెయిల్స్ మాకు వచ్చాయి. సో వాటన్నిటికీ మేము ఆన్సర్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంతమంది మెయిల్స్ పెట్టారు. సో మనకున్నటువంటి లివ్వుడ్ సపోర్ట్ టీం వాళ్ళు, సో వాళ్ళందరికీ ఆన్సర్ చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని మెయిల్స్ రావడం అనేది ఊహించలేనటువంటి విషయము. ఈ విషయంలో నేను చాలా ఉత్సాహంగా ఉన్నానని బెన్ గారు తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ టెస్టింగ్ పీరియడ్లోనే దాదాపు 1000 మంది సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని చెప్పాడు సార్. 1000 మంది అంటే దాదాపుగా $3,500 వాళ్ళ వ్యాలెట్లో ఉంచుకొని, అంటే ఒక్కొక్కరు ఒక 100 మెంబర్స్ను బై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దే ఆర్ రెడీ టు బై 100 మెంబర్స్ విత్ $3,500, అంటే అట్ ద రేట్ ఆఫ్ $35 ఒక వ్యక్తికి. సో ఇందులో కొంతమంది 100 కంటే ఎక్కువ కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. సో ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈ కోఆప్ సిస్టంలో మనం పార్టిసిపేట్ కావడం ద్వారా మన భవిష్యత్తు ఎలా మార్చుకోగలము, ఇది స్పష్టంగా మనకు కనపడుతుంది. వరల్డ్ వైడ్గా చాలా రెస్పాన్స్ ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకొక విషయము, విపరీతమైన ట్రాఫిక్ కారణంగా మీరు ఇక నాకు మెయిల్ చేయడం ఆపండి, దయచేసి మెయిల్ చేయొద్దు అని కూడా సార్ చెప్తున్నాడు. అంతకుముందు తనే చెప్పాడు మెయిల్ చేయండి అని. 1000 మెయిల్స్ అబోవ్ వచ్చినప్పుడు తనేమంటున్నాడంటే, ఇంత హ్యూజ్ ఈ ట్రాఫిక్ ఉంది కాబట్టి, సో మేము కూడా మీకు ఆన్సర్ చేయలేనప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో ఇదంతా ఇబ్బంది లేకుండా వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ ఆర్డర్ పేజెస్. తను ఏమంటున్నారంటే, ఈ కోఆప్ సిస్టంలో పాల్గొన్నప్పుడు మెంబర్స్ మనం బై చేయాలంటే ఆర్డర్ పేజీ అనేది ఒకటి ఉండాలి కదా మనకు. సో ఈ ఆర్డర్ పేజీని మేము సిద్ధం చేస్తున్నాం. ఈ ఆర్డర్ పేజీని బ్యాక్ ఆఫీస్లో పెడుతున్నాం. బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటి, మన సైట్. ఇప్పుడు మన సైట్లో అన్ని వివరాలు ఉంటాయి కదా, ఆప్షన్స్ ఉంటాయి కదా, అందులో ఈ ఆర్డర్ పేజీని, కోఆప్ సిస్టమ్ ఆర్డర్ పేజీని సిద్ధం చేస్తున్నారు. సో ఇక మనం మెయిల్ చేయాల్సిన అవసరం లేదు సిస్టానికి అని చెప్తున్నారు. ఓకే, తర్వాత $35 ఈ ధర, ఒక వ్యక్తికి $35 అనే విషయాన్ని
మేము తగ్గించకుండానే ఇంత ట్రాఫిక్ ఉంది, కాబట్టి ఫ్యూచర్లో దీనిని మేము తగ్గించాలని ఇంతకుముందు చెప్పాము. ఇప్పుడు కూడా దానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము ప్రయత్నం చేస్తాం, $35 నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు లాంచింగ్ కాలేదు కదా, ఇప్పటికి మనది కోఆప్ సిస్టమ్ అనేది లాంచింగ్ కాలే. సో టెస్టింగ్ మోడ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మెనీ మెంబర్స్ ఆర్ రెడీ టు బై మెంబర్స్. సో కాబట్టి ఇది తగ్గించే ప్రయత్నంలో ఉన్నాము, తగ్గిస్తాము అనే విషయాన్ని కూడా తాను మరొకసారి రిపీటెడ్గా చెప్పాడు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఉన్నటువంటి కారణం చేత అంటే బైకింగ్ చేసుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. కాబట్టి వాళ్ళ ఉత్సాహానికి అడ్డుకట్ట వేయకుండా వీళ్ళేం చేస్తున్నారంటే 1000 మెంబర్స్ వరకు బై చేయడానికి ఆర్డర్ పెట్టుకునేదానికి, ఒక వ్యక్తి 1000 మెంబర్స్ను కూడా కొనే అవకాశాన్ని ఇవ్వడానికి అనుమతించే ఒక ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళు అలౌ చేయడానికి ఒక ప్లానింగ్ అక్కడ జరుగుతూ ఉంది. సో మనము నాట్ ఓన్లీ 5-10 మెంబర్స్, ఒకవేళ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతైనా కొనవచ్చు. ఇప్పటికే డైమండ్ ర్యాంకులు ఉన్న వ్యక్తులు కూడా మెంబర్స్ను కొంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే అందరికీ అవకాశం ఉంది కాబట్టి యాక్టివ్గా ఉన్న పర్సన్స్ కొంటారు, అప్పుడప్పుడే జాయిన్ అయిన వ్యక్తులు కొంటారు, రెన్యువల్ ఆపేసిన వ్యక్తులు కొంటారు, రెన్యువల్ చేసుకొని ప్లేస్మెంట్ అయ్యి వాళ్ళు కూడా కొంటారు. సో ఈ విధంగా మేము మ్యాక్సిమమ్గా మీరు కొనడానికి అనుమతిస్తాము, దీనికి మేము ప్లాన్ చేస్తున్నాము అని అంటున్నారు. సో ఇప్పుడు ఒకసారి మనము బై చేయడానికి అందులో పార్టిసిపేట్ అయ్యి అందులో క్లిక్ చేసినప్పుడు మనకు ఎంతమంది కావాలా అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించినప్పుడు 5, 10, 20 ఏదైతే ప్రస్తావించినప్పుడు మన యొక్క లింకు సిస్టానికి వెళ్తుంది. అయితే మనకు పేమెంట్ జరిగినప్పుడు సిస్టానికి వెళ్ళినటువంటి ఈ లింకుకు మనం ఎంతమందిని అయితే అడిగామో అంతమందిని ఇవ్వడానికి మేబీ 1 వారము లేదా 2 వారాలు టైం తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఎందుకంటే మనం హడావిడిగా కంగారుగా ఆతృతగా కన్ఫ్యూజన్గా ఉండకుండా తనేమంటున్నాడంటే ఇట్ మే టేక్స్ 2 వీక్స్, 2 వారాలు టైం పట్టవచ్చు. సో మీరు కూల్గా పేషెన్స్గా ఉండండి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా మనకు. సో ఈ విషయాన్ని కూడా బెన్ గారు చెప్పారు, మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఈ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చి మన సిస్టంలో చాలా మార్పులు తీసుకొస్తారు. సరే, అది వేరే విషయము. మనకు కావాల్సిన ఈ కోఆప్ సిస్టంలో మనం ఏమి తెలుసుకోవాలా, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయము తను ఏం చెప్పారంటే, ఇప్పుడు గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఈ మాధ్యమాలలో, ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, లీవ్గుడ్ను స్పష్టంగా మనం చూడవచ్చు. విస్తృత ప్రచారము చేయబోతున్నాం మేము. సో మెనీ మెంబర్స్, చాలామంది ఇక్కడ వీళ్ళు విజిట్ చేస్తుంటారు సైట్ చేసి, అందులో వాళ్ళు కూడా ఈ సర్చింగ్లో వాళ్ళకు నచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, క్లిక్ చేసి అందులో పార్టిసిపేట్ అయ్యి అందులో జాయినింగ్ అవుతుంటారు లీవ్గుడ్లో. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నీ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, క్లాస్మేట్స్ కానీ, మీకున్న సర్కిల్లో ఇతరత్ర ఎవరైనా ఉంటారు కదా, వీళ్ళు కూడా ఆ సైట్లను విజిట్ చేసి అందులో వెళ్ళి ఈ లివ్గుడ్ యొక్క ప్రాజెక్టు కానీ, ప్రోడక్ట్లు కానీ, కెరీర్ కానీ నచ్చి వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జాయిన్ అయినప్పుడు సిస్టానికి చాలామంది బయింగ్ ఆప్షన్ పెట్టారు కదా, వాళ్ళు మీ ఫ్రెండ్స్ విక్రయించబడతారు వారికి. అంటే ఎవరో మీకు సంబంధించిన వ్యక్తులను కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో తను ఏమంటున్నాడంటే, ప్లీజ్ బీ అలర్ట్. ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థ చాలా స్పీడ్గా ఉంది కాబట్టి మీరు నిద్ర నుంచి మేలుకొని మీకున్నటువంటి సర్కిల్లో ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి. కనీసం లీవ్గుడ్లో నేనున్నాను, సో ఇది ఒక పెద్ద ప్రాజెక్టు, దీంట్లో నాతో పాటు ప్రయాణం చేయడానికి ఆహ్వానించండి. వేరే వాళ్ళకు విక్రయించబడకముందే, మన ఫ్రెండ్స్ వేరే వాళ్ళ కోడ్లో వెళ్ళకముందే మీరు అలర్ట్గా అండి అనేది సారు చెప్తున్నాడు. ఇంకాస్త అతను ఏమంటాడంటే,
మీతో సరిగా మాట్లాడనటువంటి కొంతమంది కొద్దిగా మొహమాటంగా శత్రుత్వంగా ఒక టైప్ ఆఫ్ మనస్తత్వం ఉంటారు కదా, ఇలాంటి వ్యక్తులకు కూడా మీరు చెప్పొచ్చు అంటున్నాను. సో ఈ విషయాలు చెప్పడంతో పాటు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మన యూజర్స్ అందరూ మంచి ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వాళ్ళకు కూడా నేను అదే విధమైన సర్వీస్ ఇవ్వాలి కాబట్టి నేను అన్నీ మీకు సిద్ధం చేస్తున్నాను. మీరు కొనుగోలు చేయొచ్చు హ్యాపీగా, ఎలాంటి ప్రాబ్లం లేదు అనేది చెప్తున్నాడు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈ లాంచింగ్ చేయడానికి పర్ఫెక్ట్ తను ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలే, కానీ తొందరలో లాంచ్ కాబోతుంది. ఇప్పటికైతే $35తో కూడా కొనడానికి చాలామంది రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మన ఆర్డర్ పేజీని సిద్ధం చేస్తున్నారు. ఇది విషయం. అయితే ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ కోఆప్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది జాగ్రత్తగా వినండి సార్. మీరు ఎట్లా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా నేను చెప్తాను, మీరు గమనించండి, అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మీరు మన సైట్ను ఓపెన్ చేసినట్టయితే జనరల్గా హోమ్ పేజీకి వెళ్తే దాంట్లో మనము లింక్ ఇస్తాం కదా, ఎవరికైనా మనం జాయినింగ్ చేసుకోవాలంటే పవర్లైన్ ల్యాండింగ్ పేజ్ అని tour.com livegoodtour.com అని ఉంటుంది కదా, దాంట్లో మన యూజర్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి 3 సైట్లు ఉంటాయి. ఇది పూర్తిగా తెలియని వరకు మేబీ కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఈ కార్పొరేట్ సైట్ అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత రెండవది రిటైల్ సైట్ అనేది ఉంటుంది, తర్వాత పవర్లైన్ ల్యాండింగ్ పేజ్ అదొక సైట్ ఉంటుంది. ఈ 3 సైట్లు మనము కోఆప్ సిస్టంలో ఎప్పుడైతే పార్టిసిపేట్ అవుతామో ఒక 10 మందిని క్లిక్ చేస్తాము, ఈ 3 సైట్లు సిస్టానికి వెళ్ళి ఉంటాయి. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు క్లిక్ చేసి ఈ కార్పొరేట్ సైట్ ఏంటి దాన్ని క్లిక్ చేస్తే సైట్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు జాయిన్ అయినప్పుడు మన కోడ్ కింద వస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి జాయిన్ అయితే అతను $40+10 జాయిన్ కావచ్చు. మనం చేస్తున్నాం కదా, $50తో జాయినింగ్ చేస్తున్నాం కదా, అంటే అఫిలియేట్ అండ్ మెంబర్షిప్ 2 క్లిక్ చేసి జాయిన్ చేస్తాం. ఇతనికి ఏమొస్తుంది? అఫిలియేట్ అంటే ఇతను ఎవరినైనా జాయిన్ చేసుకోవచ్చు, ర్యాంకులు అప్గ్రేడ్ కావచ్చు, తర్వాత మ్యాట్రిక్స్ ఇన్కమ్ పొందవచ్చు. అయితే ఇక్కడ జాయిన్ అయ్యే విషయానికి వస్తే వరల్డ్ వైడ్గా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, కేవలం మెంబర్గా జాయిన్ అవుతాడు, బికమ్ ఏ మెంబర్ అని జాయిన్ అయిపోతాడు. బికమ్ ఏ మెంబర్, బికమ్ ఏ అఫిలియేట్ అది నొక్కకుండా కేవలం మెంబర్ను మాత్రం అతను యాక్టివేట్ చేసుకుంటాడు. మెంబర్షిప్ యాక్టివేట్ చేసుకుంటే ఏంటి ఉపయోగం అతనికంటే, తను ఆర్డర్ చేసే ప్రోడక్టులో డిస్కౌంట్ దొరుకుతుంది. ఇది ఎప్పుడైనా వాళ్ళు కొంటనే ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి 1 నెల కొంటాడు, 2 నెలలు కొంటాడు, 5 నెలలు కొంటాడు. అఫ్కోర్స్ 10 సంవత్సరాలు కూడా అతను కొనసాగవచ్చు. ఆర్డర్ ఎంతైనా బల్కీగా పెట్టవచ్చు, కొద్దిగా పెట్టవచ్చు. సో ఇతనికి ఉన్నటువంటి బెనిఫిట్ మెంబర్గా అతను $40 కట్టడం అన్నమాట, $10తో జాయిన్ అవుతాడు. అయితే ఇతనికి మిగతా ఎలాంటి బెనిఫిట్లు ఉండదు. తర్వాత ఇతను 7 రోజుల లోపల రీఫండ్కి పెట్టాడు అనుకోండి, 7 డేస్ లోపల రీఫండ్కి పెట్టాడు అనుకోండి, క్యాన్సిల్ చేసుకుంటాడు. క్యాన్సిల్ అయిపోతుంది. 100% వాళ్ళకు రీఫండ్ ఇచ్చేస్తారు $10. ఏమి ప్రోడక్ట్ ఆర్డర్ చేయకుండా ఆయన రీఫండ్ పెట్టుకుంటే మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇదొక విధానం ఉంది. కొందరు 90 డేస్ లోపల రీఫండ్ కూడా పెట్టుకుంటారు, అంటే క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళకు 50% ఇయర్లీ చేసుకునే వాళ్ళకు 90 డేస్ టైం ఉంటుంది, 50% వాళ్ళకు కూడా వెనక్కి వస్తుంది. సో ఆఫ్టర్ 90 డేస్ అంటే వాళ్ళు రీఫండ్ అడగడానికి లేదనుకోండి. సో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మెంబర్షిప్ను 7 రోజుల లోపల క్యాన్సిల్ చేసుకొని 100% తీసుకోవచ్చు. ఇయర్లీ కట్టిన వాళ్ళు అయితే 90 రోజుల లోపల క్యాన్సిల్ చేసుకొని 50% రీఫండ్ తీసుకోవచ్చు. లేదా ఈ వ్యక్తులు కంటిన్యూగా కొనసాగవచ్చు, కంటిన్యూగా ఆర్డర్లు కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ వ్యక్తుల నుంచి ఈ మెంబర్స్గా అంటే ఒక
టైప్ ఏ ఈ వ్యక్తులు. టైప్ ఏ అంటే మెంబర్స్ అంటే వాళ్ళ ప్రయోజనం వాళ్ళకు ఉంటుంది. కేవలం వాళ్ళ ప్రయోజనాల దృష్ట్యా సిస్టంలోకి వస్తారు. తర్వాత వీళ్ళ నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు సార్. ఇది చెప్పాడు. ఏముంటుంది, వాళ్ళు మ్యాట్రిక్స్లో ఉండరు, వాళ్ళు టీమ్స్ పెట్టరు, వాళ్ళ నుంచి ఎలాంటి ర్యాంకులు రావు మనకు. వాళ్ళ టీమే రాకపోతే ర్యాంకులు ఏమొస్తాయి, మ్యాచింగ్లు ఉండవు. మిగతా ఏ విధమైన బెనిఫిట్లు కూడా మనము వాళ్ళ నుంచి పొందలేము. వీళ్ళు టైప్ ఏ అనుకుందాం. అయితే ఒకవేళ ఈ వ్యక్తులు కొంతకాలమైన తర్వాత అఫిలియేట్ కూడా తీసుకున్నారు అనుకోండి. అఫిలియేట్ తీసుకుంటే మళ్ళీ అన్ని బెనిఫిట్లు మనకు వస్తాయి. సో ఇది టైప్ ఏలో ఉన్నటువంటి మెంబర్స్. సరే, ఈ యూజర్స్ మెంబర్గా జాయిన్ అయితే వాళ్ళ ఆదాయం అంటే వాళ్ళ డిస్కౌంట్లు కానీ ప్రోడక్ట్ మీద వాళ్ళకు వచ్చేటివన్నీ వస్తాయి, కానీ మనకు ఎలాంటి బెనిఫిట్లు ఉండవు. ఇలాంటి వ్యక్తులు ఉండొచ్చు. వీళ్ళు కూడా మనం కొనే వ్యక్తులలో ఉంటారు. రెండవ టైప్ బి, వీళ్ళు ఏంటంటే అఫిలియేట్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, కేవలం $40తో అఫిలియేట్ అవుతారు. వీళ్ళు మెంబర్షిప్ కట్టరు. గుర్తుపెట్టుకోండి, టైప్ బి మెంబర్సు. ఫస్ట్ది మెంబర్సు, రెండవది అఫిలియేట్. ఈ అఫిలియేట్ అంటే ఏంది, రిటైల్ కస్టమర్ అనమాట. మన దాంట్లో చూపిస్తుంటుంది రిటైల్ కస్టమర్. ఇప్పుడు మెంబర్స్గా ఫస్ట్ దానికి వస్తాం. మెంబర్స్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన క్యాన్సిల్ చేసుకుంటే ఎప్పుడైతే మెంబర్స్గా యాడ్ అవుతాడో మన డైరెక్ట్ రెఫరల్ చూపిస్తుంది, మెంబర్ వచ్చాడబ్బా అని మీకు అని. ఆయన నుంచి మనకేం బెనిఫిట్. ఈయన ఒకవేళ యాక్టివ్ అయి పని చేయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడేం చేస్తుంది, అఫిలియేట్గా కూడా చూపిస్తుంది. ఈయన మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మన దాంట్లో ఏం చూపించదు, మొత్తం డిసపియర్ అయిపోతుంది. టైప్ ఏలో ఉన్న వ్యక్తి ఆయన క్యాన్సిల్ చేసుకుంటే మొత్తము మన దగ్గర నుంచి డిసపియర్ అయిపోతుంది. ఫస్ట్ టైం యాడ్ అవుతుంది, తర్వాత క్యాన్సిల్ చేసుకున్నప్పుడు డిసపియర్ అయిపోతుంది. రెండవ రకం ఏంటంటే టైప్ బిలో అఫిలియేట్ అనే వ్యక్తులు. వీళ్ళు $40తో యాక్టివేట్ చేసుకుంటారు. ఇతనికి ఏంటంటే మ్యాట్రిక్స్ ఆదాయం ఉండదు. ఇతనికి $40తో వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఈయన మెంబర్షిప్ కట్టడం లేదు కదా, రెన్యువల్ చేయరు కదా, మెంబర్షిప్ లేకపోతే రెన్యువల్ చేస్తాడు. సో ఈయన మ్యాట్రిక్స్ ఇన్కమ్ వద్దనుకుంటాడు. తర్వాత అతను టీములు పెట్టవచ్చు. ఓకే, అతను టీములు పెట్టవచ్చు, ర్యాంకులు అప్గ్రేడ్ కావచ్చు. అతనికి మ్యాట్రిక్స్ ఇన్కమ్ రాదు, కానీ మిగతా అన్ని బెనిఫిట్లు ఉంటాయి. మ్యాచింగ్ బోనస్ ఉంటుంది, డైరెక్ట్ రిఫరల్స్, ఇవి అతను చేసుకున్న దానిలో ఈ ఫాస్ట్ స్టార్ట్ కమిషన్స్ అనేది 10 లెవెల్ ఉంది, అది కూడా వస్తుంది. సో వీళ్ళు కూడా మనకి యాడ్ అవుతారు. వీళ్ళు కూడా యాడ్ అయినప్పుడు మనము ఈ వ్యక్తుల నుంచి ఏం పొందవచ్చు, ఒకవేళ ఇతనికి మ్యాట్రిక్స్ ఇన్కమ్ రాదు, కానీ ఈయన కింద టీము వాళ్ళు మ్యాట్రిక్స్లో ఉంటే వాళ్ళ టీము నుంచి పూర్తి మ్యాట్రిక్స్ ఇన్కమ్ మనకు వస్తుంది. మ్యాచింగ్ బోనస్లు వస్తాయి. తర్వాత వాళ్ళు పెట్టిన టీం నుంచి డైరెక్ట్ రెఫరల్లో లెవెల్ 10 వరకు ఆదాయం వస్తుంది. ఈ టైపు బి వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఈ టైపు బి వ్యక్తులు అఫిలియేట్స్గా వచ్చిన వ్యక్తులు $40తో చేసినప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇన్కమ్ మనకు వస్తుంది, కానీ అతనికి రాదు. మిగతా అన్ని బెనిఫిట్లు అతని నుండి మనం పొందవచ్చు. ఓకే, ఫస్ట్ టైప్ ఏ మెంబర్స్గా జాయిన్ అవుతారు కొంతమంది వరల్డ్ వైడ్గా. రెండవ టైప్ బిలో ఏముంటారు, ఓన్లీ అఫిలియేట్. మెంబర్స్ అంటే ఏంది, $10, అఫిలియేట్ అంటే ఏంది, $40. టైప్ 3 ఉంటారు. టైప్ 3 వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే $40 అఫిలియేట్గా ప్లస్ మెంబర్షిప్గా $10, టోటల్గా $50తో జాయినింగ్ అవుతారు. అంటే ఇప్పుడు మనం చేసే ప్రక్రియ అదే స్టాండర్డ్. ఓకే, ఇట్లా జాయిన్ అయిన వ్యక్తుల నుంచి మనకు రావాల్సిన పూర్తి బెనిఫిట్లు వస్తాయి. అంటే ఆయన నుంచి మ్యాట్రిక్స్ ఇన్కమ్ వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, డైరెక్ట్ రెఫరల్ అండ్ 10 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. తర్వాత వీళ్ళు పెట్టిన టీం నుంచి మన ర్యాంకులు అప్గ్రేడ్ అవుతాయి. ఓకే, సో అన్ని రకాల బెనిఫిట్లు మనం ఇప్పుడు జాయినింగ్ ఎలా చేసుకుంటున్నామో అలాగా ప్రతి బెనిఫిట్ ఈ వ్యక్తి నుంచి మనం పొందవచ్చు. అంటే $50తో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నాం. సో వీళ్ళు ఒకవేళ ఇయర్లీ చేసుకోవచ్చు, మంత్లీ చేయొచ్చు, రైట్.
అయితే ఈ అఫిలియేట్ అనే వ్యక్తి కానీ లేదా మనకు $50 జాయిన్ అయిన వ్యక్తులు ఉంటారు కదా, అఫిలియేట్ అండ్ మెంబర్, వీళ్ళు కానీ వాళ్ళు రెన్యువల్ కట్టలేని పరిస్థితి ఉన్నా, ఎప్పుడన్నా రెన్యువల్ కట్టకపోయినారు అనుకో, మన రెఫరల్ నుంచి తీసివేయబడరు, పర్మనెంట్గా ఉంటారు. పైన టైప్ ఏలో చెప్పిన చూడు మెంబర్ అని, ఆయన కేవలం $10 వచ్చినారు కదా, ఆయన ఎప్పుడైతే కట్టకుండా తప్పుకుంటాడో మన రెఫరల్లో అతని పేరు కనపడదు. కానీ ఈ అఫిలియేట్ అయిన వ్యక్తి, రెండవ టైప్ 2లో ఉన్న అఫిలియేట్ కానీ టైప్ 3లో ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళు ఒకవేళ వాళ్ళ జర్నీ కొనసాగించకపోయినా మనకు డైరెక్ట్గా మన రెఫరల్లోనే ఉంటారు. వాళ్ళు తిరిగి ఎప్పుడైనా రెన్యువల్ చేస్తే మన కోడ్ కిందనే వస్తారు. వాళ్ళు చేసిన పని అంతా మనకు వస్తుంది. ఇట్లా 3 రకరకాల వ్యక్తులు కలిగిన గుంపు ఉంటుందన్నమాట. మనము ఇప్పుడు అర్థం చేసుకోండి సార్ జాగ్రత్తగా, 3 రకాల వ్యక్తులు ఉండరు ఇందులో. అయితే మనము కోఆప్ సిస్టంలో ఎప్పుడైతే పార్టిసిపేట్ అయ్యి మనం బయ్యింగ్ కోసం ఒక 10 మందిని, ఇప్పుడు చాలామంది 100 మందిని బై చేయడానికి ఆడ రెడీ ఉన్నారు. సపోజు ఈ 100 మంది బై చేసినప్పుడు ఒక వ్యక్తి 100 మంది బై చేస్తే ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు? మెంబర్లుగా వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే వాడు యాక్టివేషన్ చేసుకోవడంలో మెంబర్గా చేయొచ్చు, లేదా ఓన్లీ అఫిలియేటు రిటైల్ కస్టమర్గా చేయొచ్చు, లేదా 2 కలిపి $50తో చేయొచ్చు, లేదా సంవత్సరానికి చేయొచ్చు. అంటే ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళ ఇష్టం కదా. సిస్టమ్ కానీ మనం కానీ వాళ్ళని ఎవరిని నియంత్రించలేము. ఇది వాళ్ళ వ్యక్తిగతం. సో ఇలాంటి గుంపులో నుంచి మనము ఆ గుంపును కొనడానికి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ సపరేట్ 3 రకాల గుంపులు సపరేట్ చేయదు సిస్టమ్. అందరినీ ఇప్పుడు మనకి ఇస్తుంటాము, మనకు అలాట్ చేస్తుంటారు. అలాట్ చేసే వాళ్ళలో ఇందులో ఎవరైనా రావచ్చు అంటుంది. బెన్ గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా మీకు మెంబర్ అయినా రావచ్చు, అఫిలియేట్ అయినా రావచ్చు, లేదా టోటల్గా అఫిలియేటు ప్లస్ మెంబర్షిప్ కలిగిన వాళ్ళు కూడా రావచ్చు, మంత్లీ చేసేవాళ్ళు రావచ్చు, లేదా ఇయర్లీ చేసేవాళ్ళు రావచ్చు. సో ఈ రకమైన వ్యక్తులు ఎవరైనా మీకు రావచ్చు అంటుంది. సో వచ్చినప్పుడు ఎవరెవరు వస్తారో వాళ్ళకు సంబంధించిన లబ్ధి లేదా ఆదాయాలు మాత్రం మీకు వస్తాయి. మనం ఊహించుకోకూడదు అందరు $50తో జాయిన్ అయిన వాళ్ళే మనకు వస్తారని. ప్రోడక్ట్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, వర్కింగ్ ప్లాన్లో చేయాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, నాకు మ్యాట్రిక్స్ వద్దు కేవలం అఫిలియేట్గానే ఉండి నేను ఏదో కొంత పని చేసుకుంటా, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మనం జాయిన్ చేసిన వ్యక్తులు కూడా రకరకాలుగా ఉన్నారు కదా. బాగా పని చేస్తాడు అనుకున్నాడు పని చేయలేకపోవచ్చు, వీడు ఏమి పని చేయలేడు అని అనుకున్నాడు వాడే మంచిగా పని చేయొచ్చు. సో రకరకాల వ్యక్తులను మనం చూస్తుంటాం. సో వీళ్ళను నియంత్రించడానికి అది మన హక్కు కాదు, వాళ్ళ హక్కు, అది వాళ్ళ వ్యక్తిగతం. సో బెన్ గారు అదే విషయం చెప్తున్నారు. ఈ గుంపులో మీరు మనం కొన్నప్పుడు మీ వంతుగా మీ అదృష్టాన్ని బట్టి ఎవరైనా రావచ్చు. అంటే వర్కింగ్లో ఉన్న వాళ్ళే ఎక్కువ రావచ్చు మనకు, లేదా నాన్ వర్కింగ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ రావచ్చు. నాన్ వర్కింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వర్కింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు. సో ఇది మా పరిధిలో లేనటువంటి అంశము, దీనికి మేము హామీ ఇవ్వలేమంటుంది సిస్టమ్. బెన్ గారు ఏం చెప్తున్నారంటే, మేము ఈ విషయంలో మీకు ఎలాంటి హామీలు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలను, వాళ్ళ ఆలోచనలు మా కంట్రోల్లో ఉండవు కాబట్టి వారి ఆలోచన విధానాలకు మేము హామీ ఇవ్వలేము. సో ఈ విషయం స్పష్టంగా చెప్పింది, మరొకసారి బాగా గుర్తుపెట్టుకోండి. సో వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా పని చేస్తారని కానీ, ఖచ్చితంగా డైమండ్ ర్యాంక్ వెళ్తారని కానీ, ఖచ్చితంగా పెద్ద టీములు చేస్తారని కానీ బెన్ గారు హామీ ఇవ్వలేరు. ఇది వాస్తవమే. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు కొనే ముందు. ఎందుకంటే మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఏమి చెప్పకుండానే ఏదో కానిచ్చేసే అంటారు, హడావిడి చేస్తుంటారు. సో హడావిడి కాదు, మీ డబ్బు మీరు ఎక్కడ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఈ మీకు వచ్చే వ్యక్తులు గుంపులో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ నుంచి ఏమేమి లబ్ధి ఉంటుంది అనేది స్పష్టంగా తను చెప్పారు ఈ అప్డేట్లో. సో ఈ విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు
ఈ ఆలోచన చేసి మీరు 10 మందినా 20 మందినా 100 మందినా కొనండి. 1000 మందిని కొనడానికి నేనైతే ఆప్షన్ రెడీ చేస్తున్నాను. సో అనే విషయం చెప్పారు. ఈ విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కడైతే అర్థం కాదో ఒక 3-4 నిమిషాలు వెనక్కి జరుపుకొని వీడియోని ఒకసారి వినండి. ఫస్ట్ మాత్రం మొత్తం వినాలి వీడియో. ఏం సార్? సో బెన్ గారు ఏం చెప్తున్నారు ఇంకొక విషయము, అయ్యా మేము చేసే పని ఏంటంటే మీరు చెల్లించినటువంటి ఫీజును మేము పొంది 5 మందికి ఫీజు చెల్లించారనుకోండి, 5 మంది ఫీజు పొందినప్పుడు ఈ 5 మందిని మీకు అలాట్ చేయడం మా పని. మేము మా పనిని కరెక్ట్గా సక్రమంగా నిజాయితీగా నిర్వర్తిస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తాడు, మీరు 5 మందికి ఫీజు కట్టినారు, 5 మందిని మీకు ఇచ్చేస్తాడు. ఈ 5 మందిలో ఎవరెవరు ఉంటారు? మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, ఈ గుంపు ఉంది కదా, మెంబర్స్ కానీ అఫిలియేట్ కానీ లేదా అన్ని కట్టిన వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు ఉంటారు కదా. వాళ్ళు ఎవరైనా కానీ మేము 5 మందిని వస్తాం, సపరేట్గా వీళ్ళని ఇస్తామని కంపెనీ చెప్పలే. అలా చేయడం వీలు పడదు. సో ఈ సీరియల్లో మీకు అందరూ వర్కింగ్ రావచ్చు, అందరూ నాన్ వర్కింగ్ వాళ్ళు కూడా రావచ్చు, చెప్పలే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం 10 మందిని కొంటే మన అదృష్టం కొద్దీ, మన దురదృష్టం కొద్దీ 10 మంది మెంబర్సే వచ్చినారనుకోండి, 10 మంది మనకు చూపిస్తారు. రేపొద్దున 5 మంది మాత్రమే అఫిలియేట్ అవుతారు అనుకోండి, 5 మందే మనకు వర్కింగ్లోకి వస్తారు. లేదు ఈ 10 మంది వచ్చినారు మెంబర్సు, 10 మంది కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అనుకోండి, ఇవన్నీ మనకు డబ్బులు పెట్టిన డబ్బులు రావు కదా, వేస్ట్ కదా. సో వీ కాంట్ రీఫండ్ ద అమౌంట్ అంటుంది. మీ దగ్గర నుంచి వసూలు చేయబడిన ఫీజు మీకు రీఫండ్ చేయబడదు. అయితే మేము వ్యక్తులను మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తాము. ఆ వ్యక్తులు పనిచేస్తారా లేదనేది మేము నియంత్రించలేనటువంటి విషయము. వాటికి మేము హామీ ఇవ్వలేము. అది మీ ఆలోచన ప్రకారం మీరు ఎంత కొనాలని చూసుకోండి. అంటే నేను ఒక రకంగా ఏమంటానంటే గుర్తు చేస్తున్నాను, ఇది జస్ట్ లైక్ ఒక లాటరీ టికెట్లు కొంటుంటాం కదా మనం. ఒక 5 కొంటాం, 5 దానిలకు వస్తుందని మనం అనుకో, 6వది కూడా కొంటాం. అట్లా 10 తీసుకుంటాం, 10 దానిలో లాటరీ తగ్గుతుందని కూడా మనకు. ఇక్కడ లాటరీ సిస్టమ్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు వ్యక్తులు మాత్రం రావడం కరెక్ట్, ఓకే. ఈ వ్యక్తులు ఎంతవరకు పనిచేస్తారనేది మన అదృష్టం మీద ఆధారపడి, ఓకే. సో మీరు గమనించండి, ఖచ్చితంగా మీరు 10 లాటరీ టికెట్లు కావాలంటే 10 లాటరీ టికెట్లు వాళ్ళు ఇచ్చేస్తారు. మనం 10 మంది మెంబర్స్ను బై చేయాలంటే 10 మెంబర్స్ను ఇస్తారు. వీళ్ళు చేసే పనికి వాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేరు. ఇది చాలా స్పష్టమైన అంశము బెన్ గారు మనకు చెప్పారు, ఓకే. సో ఇది మన బాధ్యతగా ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించి మనం కొనే వ్యక్తుల మీద ఆశలు పెట్టుకోవడం మంచిదే, కాదనను. అయితే ఇలాంటి వ్యక్తులు కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి అలాంటి ఏ రకమైన వ్యక్తులు మనకు వస్తారో అనేది మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ఏం ఫ్రెండ్స్? సో ఇది ప్రధానమైన అంశం వాస్తవంగా మాట్లాడింది. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడినాడు, అవన్నీ సరే, అవి జనరల్గా సిస్టమ్ గురించి, సిస్టంలో జరిగే మార్పుల గురించి ఏవేవో చాలా మాట్లాడాడు. అంటే ఇవన్నీ మాట్లాడుకుంటే మనకు చాలా అవుతుంది వాస్తవంగా. సో మనకు ప్రధాన అంశం మాత్రం మాట్లాడుతున్నాం. మళ్ళొక్కసారి జస్ట్ ఒక నిమిషంలో మీకు చెప్తాను. మనం పాల్గొనబోయే కోఆప్ సిస్టంలో పాల్గొన్నప్పుడు మన యొక్క లింకు సిస్టానికి వెళ్తుంది. సిస్టానికి వెళ్ళినటువంటి లింకులో వాళ్ళు విజిట్ చేసినప్పుడు మనం 10 మందిని ఆర్డర్ చేస్తే 10 మంది మనకు యాడ్ చేయబడతారు. అది ఎప్పుడే సెకండ్లో జరిగే పని కాదు. దీనికి 2 వారాల టైం పట్టొచ్చు అని అంటున్నారు. ఈ 2 వారాల టైంలో మీకు రాబడిన వ్యక్తులలో అందరూ పనిచేసే వ్యక్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరూ మ్యాట్రిక్స్లో అంటే టోటల్గా $50 లేదా $140 పెట్టి వచ్చే వాళ్ళే ఉంటారని నేను చెప్పలేను. సో ఇందులో కేవలం మెంబర్ మాత్రమే కావచ్చు, లేదా కేవలం మెంబర్ కాకుండా అఫిలియేట్ ఒక్కటే కావచ్చు, లేదా మెంబర్ ప్లస్ అఫిలియేట్ అయ్యే వ్యక్తులు. ఈ 3 రకాల వ్యక్తులు కలిగిన ఈ గుంపులో మీకు 10 మందిని ఇవ్వడం వరకు మా బాధ్యత. 10 మందిని అడిగారు,
10 మందిని మేము మీకు పంపిస్తాము. సో వాళ్ళు చేసే పని మీద మేము గ్యారంటీ హామీలు ఇవ్వలేము. నాకు వీళ్ళు పని చేయలేదు కదా, మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అంటే వీ కాంట్ రీఫండ్, ఎందుకంటే అది ఆల్రెడీ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మేము రీఫండ్ కూడా చేయలేము. వాళ్ళు చేసే పనికి కూడా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారా, ఎంత ప్రోడక్ట్ కొంటారు, ఎంతకాలం పని చేస్తారు, ఎంత స్పీడ్గా చేస్తారు, ఎన్ని ర్యాంకులు అప్గ్రేడ్ అవుతారు అనే దాని విషయంలో మేము నిమిత్త మాత్రము, అది మా పరిధిలో లేనటువంటి అంశము. వాళ్ళ పని మీద మేము ఎలాంటి హామీలు గ్యారెంటీలు ఇవ్వలేము. కాబట్టి ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ విషయం మీకు క్లారిటీ కలిగి ఉండాలి కోఆప్ సిస్టంలో పాల్గొనే ముందు అనే విషయాన్ని బెన్ గారు చెప్పారు. సో గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. ఏవైనా అర్థం కాని విషయాలుంటే మీ సీనియర్లతో డిస్కస్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే జాగ్రత్తగా పరిశీలించాలి. సరే, ఈ విషయము ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది మన యొక్క వ్యాలెట్లో డాలర్స్ పెట్టుకుంటుంటారు. కాబట్టి మీ పాస్వర్డ్ను మీరు భద్రపరచుకోండి. తర్వాత మీ సీనియర్లను, ఎందుకంటే సీనియర్కు పాస్వర్డ్లు, యూజర్ నేమ్లు అన్నీ పంపిస్తుంటారు, అంటే రెన్యువల్ చేయాలనే ఉద్దేశం. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక మంచి సర్వీస్ ఇస్తూ ఇవన్నీ చేస్తుంటారు. అయితే ఈ పాస్వర్డ్స్, కామన్ పాస్వర్డ్స్ పెట్టినప్పుడు మీరు నష్టపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. థెఫ్ట్ జరగవచ్చు. నేను అంటున్నా జరుగుతుందని కాదు, జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ సీనియర్ను సంప్రదించి పాస్వర్డ్ మార్చుకునే విధానం ఫోన్లో కానీ దీంట్లో కానీ చేసుకోండి. ఈ పాస్వర్డ్ పెట్టుకునేది కూడా ఎట్లా పెట్టుకుంటారంటే 8 క్యారెక్టర్స్కి దాటి పెట్టుకోండి. ఈ 8 క్యారెక్టర్స్ కూడా ఏముండాలంటే వర్డ్స్ అంటే డిజిట్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. డిజిట్స్లో కూడా ఒక క్యాపిటల్ లెటర్ ఉండేటట్టు చూసుకోండి. మీ సీనియర్లు అడిగినప్పుడు వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు. సో ఇది ఇంకా ముందు ముందు ఏదైనా అప్డేట్లు వస్తాయి మనకు జస్ట్, ఎందుకంటే ఈ ఆడియో అనేది చాలా లెంతీ అవుతుంది. లెంతీ అయినప్పటికీ మీరు జాగ్రత్తగా వినాలని నా యొక్క మనవి. ఒకసారి 2 సార్లు వినండి హ్యాపీగా, తప్పేం లేదు. సో ఇవన్నీ విషయాలు గమనించి మీరు మీ యొక్క టీములను కూడా అలర్ట్ చేయండి. కోఆప్ సిస్టంలో పాల్గొని వాళ్ళు రెడీ చేయబోతున్నారు ఈ ఫీజును కూడా. అప్పుడు పాల్గొని హ్యాపీగా మ్యాక్సిమం మీరు బై చేయండి. కానీ బై చేయాలా ఖచ్చితంగా అనే నిబంధన లేదు, ఎలాంటి ఒత్తిడి లేదు. అది మీ విషయం. మీకు ఇష్టమైతేనే కొనండి, లేకపోతే సరదాగా అలా ఉండిపోండి. కొని అభివృద్ధి కావాలనుకుంటే కొనండి. కొన్నప్పుడు కూడా మీకు అందరూ యాక్టివ్ మెంబర్స్ రావచ్చు. నాన్ యాక్టివ్ మెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టివ్ కావచ్చు. అది వారి వ్యక్తిగతం. వాళ్ళ మీద మన యొక్క ఎలాంటి పెత్తనం ఉండదు. దీనికి ఎవరు బాధ్యులు కారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గాయస్. థ్యాంక్ యూ ఆల్.